ఈ నడుము నొప్పి, సయాటికా ప్రాబ్లమ్స్ చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు సెక్స్‌లో పాల్గొనవచ్చా? దీని గురించి తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ జేపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఈ మధ్య నాకు ఒక యంగ్ పేషెంట్ వచ్చారండి. ఒక 30 ఇయర్స్ ఉండొచ్చు. మేల్ పేషెంట్. తను సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. తనకేంటంటే ఈ బ్యాక్ పెయిన్, మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయినట్లున్నది. ఈ బ్యాక్ పెయిన్, ఈ రేడియేటింగ్ పెయిన్, సయాటికా టైపు పెయిన్ ఒక 2 మంత్స్ నుంచి వస్తూ ఉంది. కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువగానే ఉన్నది. ఎంఆర్ఐ స్కాన్ చేస్తే ఎంఆర్ఐలో ఈ L4, L5 దగ్గర డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కనిపిస్తుంది. సో అతనికి ట్రీట్మెంట్ అది ఇచ్చిన తర్వాత తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు మ్యారేజ్ అయ్యి 6 మంత్స్ అయింది, నేను ఈ సెక్స్లో పాల్గొనవచ్చా? ఒకవేళ ఇలా చేస్తే నాకున్న ప్రాబ్లం ఏదన్నా పెరుగుతుందా? ఇది ఇతని ప్రశ్నే కాదండి, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, యంగ్ పేషెంట్స్, ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సార్ మేము ఈ సెక్స్లో పార్టిసిపేట్ చేయొచ్చా అనేది. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూద్దాం, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఈ ఇబ్బంది లేకుండా ఉంటే, అంటే మీరు ఈ పార్టిసిపేట్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది లేదు, నొప్పి కానీ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఫ్రీగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చని చెప్తాం. దీనివలన కానీ కొంతమందికి ఏమవుతుందంటే, ఈ పార్టిసిపేట్ చేసేటప్పుడు ఈ ఉన్న నొప్పి పెరిగే అవకాశాలు కొంతమందిలో, అందరిలో అని కాదు, కొంతమందిలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి వాళ్ళల్లో ఈ నొప్పి తగ్గిన తర్వాతే చేయమని చెప్తాం. అంటే ఈ పార్టిసిపేట్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటే ముందుకు వెళ్ళమని చెప్తాం. అది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్. రెండోది, ఇలా చేయడం వలన ఉన్న ప్రాబ్లం ఏదన్నా పెరుగుతుందా అని అంటే, యాక్చువల్గా ఉన్న ప్రాబ్లం కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా పార్టిసిపేట్ చేసిన తర్వాత మనకి శరీరంలో, ఎస్పెషలీ బ్రెయిన్లో, ఈ ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ని మేము ఇంటర్నల్ ఓపియాయిడ్స్ అంటాం. ఇంటర్నల్ ఓపియాయిడ్స్ అంటే అర్థం ఏంటంటే, ఓపియాయిడ్స్ అంటే ఈ స్ట్రాంగ్ పెయిన్ మెడిసిన్స్ అన్నమాట. అవే మన శరీరంలో అవి తయారవుతాయి కాబట్టి లోపల బ్రెయిన్లో వాళ్ళకి ఉండే నొప్పి త్వరగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే ఇబ్బంది లేకుండా ఉంటే, అంటే మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు నొప్పి లేదు అనుకుంటే మీరు అది కంటిన్యూ చేయమని చెప్తాము. రెండవది, దీనివలన ప్రాబ్లం పెరగడం కాదు, యాక్చువల్గా కొంత తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ఇవ్వండి దీని గురించి వివరాలు.